దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు అంతకు మించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే బాధ్యత బ్యాంకులపై ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు సీఎం చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. అమరావతి ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ నగరమవుతుందని నిర్మల ఆకాంక్షించారు. అమరావతి అన్స్టాపబుల్గా దూసుకెళ్లేందుకు సహకరించాలని, రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపును మరో 2 ఏళ్లు పొడిగించాలని సీఎం కోరారు. అమరావతిలో ప్రముఖ బ్యాంకుల కార్యాలయాల నిర్మాణానికి కీలక అడుగు పడింది. రాజధానిలో ఒకే రహదారిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలకు సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. అమరావతి నిర్మాణంతో పాటు ఏపీ అభ్యున్నతికి సహకరించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లను కోరారు. ఆహార అనుబంధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు తోడ్పాటు అందించాలన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని బ్యాంకులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాస్ ఫస్ట్ ఇన్ హైదరాబాద్ వెన్ హీ వాస్ చీఫ్ మినిస్టర్. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్ లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకుని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. ఇట్ కెనాట్ బి దట్ యు కమ్ హియర్, యు సెట్ అప్ బ్రాంచ్, ఆల్ రైట్, యు గాట్ అ రీజనల్ హెడ్ క్వార్టర్స్. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. కాయగూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్లి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. ప్రధాన మంత్రి గారికి నేను మాటికి థ్యాంక్ యూ చెప్పడానికి ఐఎమ్ డ్యూటీ బౌండ్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు. నువ్వు క్లియర్ గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభజనం తర్వాత ముందుకు ఫాస్ట్ గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్ లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. వచ్చే 5 ఏళ్లు కేంద్రం ఏపీకి ఆర్థికంగా సహకరిస్తే నిలదొక్కుకోవడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా నిలుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని బ్యాంకులు ఒకే చోట కొలువుదీరే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమరావతిలో ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమమని తెలిపారు. 1334 కోట్లతో ఏర్పాటయ్యే 15 బ్యాంకుల ద్వారా 6500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. నిర్ణీత కాలపరిమితిలోగా బ్యాంకు భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. ప్రధాని, ఆర్థిక మంత్రి కృషితో రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు మరో 2 ఏళ్లు పొడిగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్లీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్ గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పనులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ. One of the most beautiful buildings. You have constructed so many things. May not get this opportunity again. ఇంకొక రిక్వెస్ట్ కూడా ఇక్కడ రైతులు ఉన్నారు. ఇంత మునుపు కూడా క్యాపిటల్ గెయిన్స్ వాళ్ళకందరికి కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు, ఒక టైం పెట్టి ఇచ్చారు. కానీ 5 సంవత్సరాలు విధ్వంసం వల్ల వాళ్ళు ఏమీ చేసుకోలేకపోయారు.
ఆ బెనిఫిట్ రాని పరిస్థితి వచ్చింది. మీరు కొంత సమయం ఎగ్జామ్షన్ ఇస్తే ఆ బెనిఫిట్ కూడా రైతులకు వస్తుంది. సముద్రంలో కలిసే మిగులు జలాలు వాడుకుని దేశానికి ఆర్థిక తోడ్పాటు ఇచ్చే పోలవరం అనుసంధాన ప్రాజెక్టుకు సహకరించాలని నిర్మలా సీతారామన్ను కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్లీ డయాఫామ్ వాళ్ళు కూడా కొత్త మీరు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు డ్యామేజ్ అయింది, దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలుంటాయి, అదనంగా డబ్బులైనా పర్వాలేదు అంటే దగ్గర 400 కోట్లతో ఒక డయాఫామ్ వాళ్ళు కట్టి దాన్ని రిపేర్ చేస్తే 200-300 కోట్లు అవుతుందంటే కాదు, కొత్తగా వెళ్లమని అదనంగా 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. ఐఎమ్ అష్యూరింగ్ యూ బై 2027 బిఫోర్ మార్చ్ వీ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ వీ వాంట్ టు డెడికేట్ టు ది నేషన్. 2028కి మీ అందరి సహకారంతో అమరావతి ఒక స్థాయికి వస్తుంది. రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని ఆలోచించి సహకరిస్తే, కొద్ద ఫైనాన్షియల్ సహకరిస్తే ఇది ప్రపంచానికే గర్వకారణంగా పండ్లు ఎగుమతి, కూరగాయలు గాని పండ్లు గాని ఎగుమతి చేసే పరిస్థితి వస్తుంది. 5 సంవత్సరాలు మీరు సహకరించండి. తర్వాత నిలదొక్కోవడమే కాకుండా ఈ దేశంలో ప్రగతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఒక బ్యాక్ బోన్ గా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్రం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ అమరావతి విల్ బి అన్స్టాపబుల్ ఇన్ డెవలప్మెంట్ అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతి అభివృద్ధిని ప్రజల కళ్లకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే బ్యాంక్ స్ట్రీట్ ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూస్తే రైతుల త్యాగం కాపాడిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని కదిలించడం ఎవరి తరం కాదన్నారు. అమరావతి రైతుల ప్రతి సమస్య పరిష్కరించేందుకు త్రిసభ్య కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.